విశేషాలను తిలకిద్దాం. ఈ తీర్థక్షేత్రంలో వెలసిన దైవం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి. ఈ ఆలయం ఒక్క రాత్రిలోనే దేవతలు నిర్మించిందిగా స్థల పురాణం చెబుతోంది. దేవాలయ నిర్మాణం పూర్తయి గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోయిందని, దేవతలు వెళ్ళిపోయారని, అందువల్ల ఇది అసంపూర్తిగా మిగిలిపోయిందని చెప్పేవారు. ఆ తర్వాత దాన్ని 5 అంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు. 1977లో శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారు దీన్ని ప్రారంభించారు. మౌర్య చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయ ముఖమండపం స్తంభాల మీద అనేక శాసనాలు మనకు కనిపిస్తాయి. క్షేత్ర పురాణం శ్రీ వేణుగోపాలస్వామివారి ప్రాదుర్భవాన్ని గూర్చి కథ ఒకటి జనశ్రుతిగా ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలం ఈ ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉండేదట. స్వామి దానిలో ఉండేవాట. మేత మేసిన